పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మెదక్ పార్లమెంటు స్థానం అనేది టిఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చిన అంశం. వరుసగా 5 సార్లు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. ఇక ఆరోసారి అంటే డబుల్ హ్యాట్రిక్ ఇక్కడ సాధించకుండా కాంగ్రెస్ బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ బలమైన అభ్యర్థులు నిలిపేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ 2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ పార్టీకి పోటీ చేసే దిక్కు లేదు, ఓట్లేసే దిక్కు లేదు. కాబట్టి ఖచ్చితంగా గులాబీ కోటపై కాంగ్రెస్ బీజేపీ గురిపెట్టినాయి. ఏదో ఒక పార్టీ గెలవడం ఖాయం. టిఆర్ఎస్ పార్టీ డబుల్ హ్యాట్రిక్ ఈ సమయంలో 3వ స్థానానికి పరిమితం కావడం కూడా ఖాయం. గులాబీ కోటపై కాంగ్రెస్ బీజేపీ గురి. మెదక్ పార్లమెంట్ స్థానంలో డబుల్ హ్యాట్రిక్ పై బీఆర్ఎస్ ఫోకస్. చెరగని ఓటు బ్యాంకుపై కారు పార్టీ ధీమా. ఎందుకంటే ఈ పార్లమెంట్ పరిధిలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా ఈసారి మాత్రం, ఎందుకంటే అప్పుడు ఓట్లప్పుడు వేరు, ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కాబట్టి 2023 అంటే ఎలక్షన్ల కంటే ముందు, అంటే సుమారు ఒక 3 నెలల ముందు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ వస్తే బాగుండు, ఆ పార్టీ అధినాయకత్వానికి కోట్లు ఇచ్చినా సరే పోటీ చేస్తే బాగుండని కోణంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలని అనేక మంది ఊళ్ళూరు ఇప్పుడు పోటీ చేసేందుకు ఎవరు ముందుకు వస్తున్నారో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది కేవలం 3 నెలల్లోనే. కాబట్టి టిఆర్ఎస్ పార్టీలో ఓడిపోవడం ఖాయం, కాంగ్రెస్ లేదంటే బీజేపీ గెలవడం అత్యంత ఖాయం. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఓటు బ్యాంక్ బాగానే ఉంది కాబట్టి గెలిచే అవకాశం ఉందని కోణంలో వాళ్ళు కళ్ళు కంటున్నారు. కానీ అది కాదు. అధికారం కోల్పోవడం, క్యాడర్ చదవడం మైనస్. ఇక బలమైన క్యాండిడేట్ను బరిలో దింపే యోచనలో కాంగ్రెస్ బీజేపీ. 2004 నుంచి 5 వరుస విజయాలతో బీఆర్ఎస్ కంచుకోటలో మరిన మెదక్ పార్లమెంట్ సీటుపై ఈసారి కాంగ్రెస్ బీజేపీ కన్నేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానం పరిధిలో 7 సెగ్మెంట్లకు గాను 6 చోట్ల గెలిచిన బీఆర్ఎస్ ఈసారి కూడా ఈ సీటును తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు ఉంది. అదే సమయంలో కారు పార్టీకి గుండెకాయ లాంటి ఈ సెగ్మెంట్ లో ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ బీజేపీ ఊగిలుడుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాము 4 లక్షలకు పైగా ఓట్లు సాధించడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి రావడం కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. బలమైన క్యాండిడేట్ మోదీ చరిష్మా రామాలయ నిర్మాణం తమకు కలిసి వస్తుందని బీజేపీ నేతలు నమ్మకంతో ఉన్నారు. ఈ 3 ప్రధాన పార్టీలు బరిలో నిలుపబోయే అభ్యర్థులే ఆ పార్టీల గెలుపోటలను నిర్ణయించనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావించడం జరుగుతుంది. కేసీఆర్ ఫ్యామిలీ నుంచా లేదంటే బయట నుంచా? మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్స్, సిద్దిపేట సెగ్మెంట్లతో కూడిన మెదక్ లోక్సభ సీటుపై అందరి దృష్టి నెలకొంది. 2004 నుంచి 2019 వరకు జరిగిన 5 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే ఎంపీలో గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా వీస్తే ఈ సెగ్మెంట్ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ పైచేయి సాధించింది. 7/6 సెగ్మెంట్లలో విజయం సాధించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కన్నా 2.4 లక్షల ఓట్ల ఆధిక్యత చాటింది. ఈ ఓట్లే పార్లమెంట్ ఎన్నికలు తమకు కలిసి వస్తాయని బీఆర్ఎస్ నమ్ముతుంది. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, క్యాడర్ చేజారిపోతుండడం, కాంగ్రెస్ బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులను బరిలో దింపే అవకాశం ఉండడంతో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పోటీలో నిలబడితే తప్ప గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. ఓటమి తర్వాత ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళని కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారని టాక్ వినిపిస్తుంది. మెదక్ సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యే గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ తదితరులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి కవిత పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. చేరికలపై కాంగ్రెస్ ఫోకస్. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. బీఆర్ఎస్ కు కీలకమైన మెదక్ సీటును గెలుచుకోవడం ద్వారా పార్టీని చావు దెబ్బ తీయాలని చూస్తుంది. నియోజకవర్గంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా గజ్వేల్, దుబ్బాక, మెదక్, పటంచెరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి చేరికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, లీడర్లు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓవరాల్ గా 30% పైగా ఓట్ షేర్ సాధించడం, ఆ పార్టీ అధికారంలో ఉండడంతో పార్టీ టికెట్ కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి, మద్దుల సోమేశ్వర్ రెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి తదితరులు 11 మంది దరఖాస్తు చేసుకోగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, ముదురాజ్ సైతం కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మైనంపల్లి హనుమంతరావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ బీఆర్ఎస్ నుంచి చేరికలను స్పీడప్ చేశారు. టికెట్ పై హామీ ఉన్నందునే ఆయన నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఈ పార్లమెంట్ పరిధిలో గెలవడం జరిగింది కాబట్టి ఆయనకు పాత పరిచయాలు ఉన్నాయి. అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మైనంపల్లి హనుమంతరావు నిలబెడితే ఇక్కడ కాంగ్రెస్
గెలుచుకోవడం ఖాయం సీట్ ని. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో క్యాండిడేట్లకు వచ్చిన ఓట్లను ఒకసారి మనం గమనిస్తే కొత్త ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 5,95,830 ఓట్లు, గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 2,79,442, రఘునందనరావు బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 2,01,243 ఓట్లు వచ్చినాయి. ఇక మోదీ చరిష్మా పైనే బీజేపీ ఆశలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓవరాల్ గా 2 లక్షలకు పైగా ఓట్లు సాధించిన బీజేపీ మెదక్ ఎస్ఎస్సి లోక్సభ స్థానంపై కన్నేసింది. మోదీ చరిష్మా, అయోధ్య రామాలయ నిర్మాణం కలిసి వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా మీటింగ్లు పెట్టి క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేస్తుంది. మరోవైపు విజయ్ సంకల్ప యాత్ర పేరుతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతలు పర్యటిస్తూ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. బీజేపీ టికెట్ రేసులో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓడిన ఆకుల రాజయ్య, సిద్దిపేటకు చెందిన దారం గురువారెడ్డి ఉన్నారు. ఇక హైకమాండ్ సర్వేలు నిర్వహించి క్యాడర్ అభిప్రాయం సేకరించాకే అభ్యర్థిని ఎంపిక చేయనున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి రఘునందనరావుకి టికెట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు లభించిన ఓట్లకు సార్ మనం గమనిస్తే మెదక్ అసెంబ్లీకి చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 76,969, కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు 87,126, బీజేపీకి వచ్చిన ఓట్లు 13,857. నర్సాపూర్ నియోజకవర్గాన్ని చూస్తే బీఆర్ఎస్ కు 88,410 ఓట్లు, కాంగ్రెస్ కు 79,555, బీజేపీకి వచ్చిన ఓట్లు 22,865. సంగారెడ్డి నియోజకవర్గంలో చూస్తే 82,614 ఓట్లు బీఆర్ఎస్ కు, 2,717 ఓట్లు కాంగ్రెస్ కు, 20,509 ఏమో బీజేపీకి. పట్టణ చెరువు నియోజకవర్గం చూస్తే 105,387 టిఆర్ఎస్ పార్టీకి, 98,296 కాంగ్రెస్ కి, ఇక 19,963 ఏమో బీజేపీకి. గజ్వేల్ నియోజకవర్గం చూస్తే 111,244 ఏమో బీఆర్ఎస్ కి, 32,322 ఏమో కాంగ్రెస్ కి, 65,961 ఏమో బీజేపీకి. సిద్దిపేట చూస్తే 104,168 ఏమో బీఆర్ఎస్ కి, 22,413 ఏమో కాంగ్రెస్ కి, 22,232 ఏమో బీజేపీకి వచ్చినాయి. ఇక దుబ్బాక నియోజకవర్గం చూస్తే 97,451 ఓట్లేమో బీఆర్ఎస్ కి, 24,947 ఏమో కాంగ్రెస్ కి, 43,744 బీజేపీకి. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు 6,66,183 ఓట్లు, కాంగ్రెస్ కి 4,17,976 ఓట్లు, బీజేపీకి వచ్చిన ఓట్లేమో 2,09,131 ఓట్లు. అంటే టోటల్ గా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు దగ్గర ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి నిలబెడితే, హనుమంతరావు నిలబెడితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కంటే ఎక్కువ. టిఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం కావడం ఖాయం. బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండడం అనేది స్పష్టంగా తెలుస్తుంది.